ఇవాళ మన టాపిక్ వచ్చేసి వరి. మరి ఈ వరి పంటలో దాల్వ వరకు వచ్చేసరికి 60 బస్తాల పైనే దిగుబడి తీయడం సాధ్యమవుతుంది. మరి ఏ విధంగా 60 బస్తాల దిగుబడిని మనం సాధించాలి అంటే ఏ విధమైనటువంటి యాజమాన్యం చేయాలన్నది మనం చూద్దాం. మొదటిగా దాల్వ వరి సాగులో 190% ఉండేటటువంటి విత్తనం శ్రీధృతి పిఆర్పి 1121 ఎక్కువగా మన రైతులంతా కూడా కల్టివేట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మనం దీంట్లో 60 బస్తాల దిగుబడి సాధించడం సాధ్యమవుతుంది. దానికి కావాల్సినటువంటి ఎక్కువ పీచు దొరకాలన్నా, ఎక్కువ పెరుగుదల దొరకాలన్నా, మనకి దిగుబడి రావాలన్నా మన రైతు సోదరులందరికీ కూడా మనం కిట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కిట్లో 1121 టీఆర్పి 60 బస్తాలు దాటానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలని కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఉంటుందండి. దోమకు సంబంధించినటువంటి ఎక్స్ట్రాన్ మరియు 4G గ్రాన్యూల్స్ 10 kg కలిపి ఈ కిట్లో రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దాల్వ వరి సాగులో 60 బస్తాల పైన దిగుబడిని సాధించవలసిందిగా